అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఎస్ఎస్ మెడికల్ సౌజన్యంతో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మెడికల్ ఎదుట చలివేంద్రాన్ని మాజీ కౌన్సిలర్ మేడారం ప్రదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ ముందు ప్రయాణికులకు పాదచారులకు వేసవి తాపం నుండి ఉపశమనం కోసం ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడానికి ముందుకు వచ్చిన ఎస్ఎస్ మెడికల్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈరోజు ఎస్ఎస్ మెడికల్ వారి ఆధ్వర్యంలో మరి బస్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి మెడికల్ హాల్ ముందర మరి ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పడేది జరిగింది. ఎండ తీవ్రతకు అనేక సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులకు ఒక దహార్తి తీసే కేంద్రంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి బద్రి శ్రీనివాస్ గారు మరి దీన్ని ఇంత చొరవ తీసుకొని అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడిగా ఉంటూ మరి అందరినీ కలుపుకొని మరి కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి అందుకని వారికి అయ్యప్ప ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనసా వాచా కర్మన కోరుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి రాబోయే కాలంలో కూడా మరి ఈ ప్రాంతమే కాకుండా వేరే ఏదైనా కూడల్లో కూడా ఏర్పాటు చేస్తే మరి ఇంకా బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిసిన స్వామి శరణమయ్యప్ప. ఈరోజు ఎస్ఎస్ మెడికల్ బద్రి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచినీటి ఇక్కడ ప్రతి ఇంట్లో ఉంది. అదే ఎవరన్నా కానీ ప్రయాణికులను మంచినీటి దాహాన్ని తీర్చేందుకు ఈరోజు ముందుకు వచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఎస్ఎస్ మెడికల్ వారికి ప్రత్యేకంగా మేము అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. వీరికి ఆయురారు. ఈరోజు ముస్లిం సోదరులు రంజాన్